ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్ నెంబర్ 45లో ముంబై జట్టు 54 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. బ్యాటింగ్లో రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్లో బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అదరగొట్టడంతో ముంబై ఈజీగా విజయం సాధించింది. ఇక విల్ జాక్స్ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ సాధించగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఎల్ఎస్జీ ముంబై బౌలర్ల దాటికి 161 పరుగులకే ఆలౌట్ అయింది. 216 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్కు మంచి ఆరంభం దక్కలేదు. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నటువంటి మార్క్రమ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా వేసినటువంటి 3వ ఓవర్లో నమన్ ధీర్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుట్ అయ్యాడు. అలా 18 పరుగులకే ఎల్ఎస్జీ తన తొలి వికెట్ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ మిచెల్ మార్ష్, ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నికోలస్ పూరన్ వీరిద్దరూ కలిసి ధాటిగా ఆడారు. దీపక్ చాహర్ వేసినటువంటి 6వ ఓవర్లో నికోలస్ పూరన్ వరుసగా 3 సిక్స్లు బాదాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా లక్నో సూపర్ జైంట్స్ 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి మంచి స్థితిలోనే ఉంది. వీరిద్దరూ కలిసి అంటే నికోలస్ పూరన్ అండ్ మిచెల్ మార్ష్ వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు కేవలం 21 బంతుల్లోనే 42 పరుగులు సాధించారు. ఇక 1 4, 3 సిక్స్లతోటి 27 పరుగులు చేసినటువంటి నికోలస్ పూరన్ విల్ జాక్స్ వేసినటువంటి 7వ ఓవర్లో తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 60 పరుగుల వద్ద లక్నో సూపర్ జైంట్స్ తన 2వ వికెట్ను కోల్పోయింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. తొలి బంతికే 4 కొట్టినటువంటి పంత్ 2వ బంతికి రివర్స్ స్వీప్ షాట్ ఆడిపోయి కరుణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 7వ ఓవర్ వేసినటువంటి విల్ జాక్స్, నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్ వీరిద్దరిని అవుట్ చేసి ఎల్ఎస్జీని దెబ్బతీశాడు. కరణ్ శర్మ వేసినటువంటి 10వ ఓవర్లో బదోని 2 సిక్స్లు 1 4 కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జైంట్స్ 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఇప్పటికీ కూడా లక్నో పోటీలోనే ఉంది. ఎందుకంటే 3 కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ 10 ఓవర్లలోనే 103 పరుగులు చేసేసరికల్లా లక్ష్యం దిశగా సాగుతున్నట్లే అనిపించింది. అయితే ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి 12వ ఓవర్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. 24 బంతులు ఆడినటువంటి మిచెల్ మార్ష్ 3 4లు 2 సిక్స్లతోటి 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా లక్నో సూపర్ జైంట్స్ 110 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ రూపంలో తన 4వ వికెట్ను కోల్పోయింది. మిచెల్ మార్ష్ అవుట్ అయినప్పటికీ బదోని, డేవిడ్ మిల్లర్ వీరిద్దరూ క్రీజులో ఉండటంతో ఎల్ఎస్జీకి ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే ట్రెంట్ బౌల్ట్ ఎల్ఎస్జీని మళ్ళీ దెబ్బతీశాడు. 15వ ఓవర్లో మళ్ళీ బౌలింగ్కి దిగినటువంటి ట్రెంట్ బౌల్ట్ బదోనిని క్యాచ్అవుట్ చేశాడు. 22 బంతులు ఆడినటువంటి బదోని 2 4లు 2 సిక్సర్లతోటి 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బదోని అవుట్ కావడంతో గెలుపుపైన ఎల్ఎస్జీ ఆశలు సన్నగిల్లాయి. డేవిడ్ మిల్లర్ తప్ప చెప్పుకోదగ్గ బ్యాటర్లు ఎవరూ క్రీజులో లేరు. పైగా సాధించాల్సినటువంటి రన్ రేటు భారీగా పెరిగిపోయింది. 16వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి బుమ్రా లక్నోను చావు దెబ్బతీశాడు. ఆ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి బుమ్రా 3 వికెట్లు తీశాడు. డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, అవేష్ ఖాన్ ఈ ముగ్గురిని అవుట్ చేసినటువంటి బుమ్రా ఆ ఓవర్లో మ్యాచ్ను పూర్తిగా ముంబై వైపుకు తిప్పాడు. 13 పరుగులు చేసినటువంటి రవి బిష్ణోయ్, కోర్బిన్ బోస్ బౌలింగ్లో బౌల్డ్ కాగా, ఇక ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి చివరి ఓవర్ చివరి బంతికి దిగ్వేష్ రాఠీ బౌల్డ్ కావడంతో లక్నో సూపర్ జైంట్స్ కరెక్ట్గా 20 ఓవర్లలో 161 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో 54 పరుగుల తేడాతోటి ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బౌల్ట్ వీరిద్దరు కూడా తమ అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఎల్ఎస్జీని వణికించారు. బుమ్రా 4 వికెట్లు తీస్తే ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీశారు. ఇక విల్ జాక్స్ 2 వికెట్లు తీస్తే కోర్బిన్ బాస్ 1 వికెట్ తీయడం జరిగింది. దాదాపు అందరూ కూడా పరుగులను చక్కగా నియంత్రించారు. బుమ్రా 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 5.5 చొప్పున పరుగులు ఇస్తే ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక కోర్బిన్ బాస్ సైతము ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ముంబై ఇండియన్స్ అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ ఆల్రౌండ్ ప్రతిభ చూపి 54 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా ముంబై ఇండియన్స్కు బ్యాటింగ్ అప్పచెప్పాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రికల్టన్, రోహిత్ శర్మ వీరిద్దరూ కొద్దిసేపు అయినప్పటికీ మెరుపు ఆరంభాన్ని అందించారు.
ఇద్దరు కలిసి 2.5 ఓవర్లలో అంటే 17 బాల్స్లలో 33 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా రికల్టన్ విజృంభించి ఆడాడు. సో ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి ఇన్నింగ్స్ 2వ ఓవర్లో ఓ 6, 2 4లు కొట్టాడు రికల్టన్. తొలి 2 ఓవర్లలో ఒక్క బాల్ కూడా ఆడే అవకాశం రానటువంటి రోహిత్ శర్మ మయాంక్ యాదవ్ వేసినటువంటి 3వ ఓవర్లో వరుసగా 2 6లు కొట్టాడు. కానీ అదే ఓవర్లో ఓ స్లో షాట్ డెలివరీకి ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. సో 5 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 2 6లతోటి 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 33 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో విల్ జాక్స్ బ్యాటింగ్కి వచ్చాడు. విల్ జాక్స్ కాస్త స్లోగా ఆడినప్పటికీ రికల్టన్ మాత్రము బౌండరీలు 6లతోటి దూసుకుపోయాడు. దిగ్వేష్ రాటి వేసినటువంటి 6వ ఓవర్లో రికల్టన్ 2 6లు ఓ 4 కొట్టాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్ వేసినటువంటి 7వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసినటువంటి రికల్టన్ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో రికల్టన్కు ఇది 2వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ తర్వాత కూడా 2 బౌండరీలు బాదినటువంటి రికల్టన్ దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 9వ ఓవర్లో గుగ్లీకి భారీ షాట్ కొట్టబోయి బ్యాక్వర్డ్ పాయింట్లో ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 32 బాల్స్ ఎదుర్కొన్నటువంటి రికల్టన్ 6 4లు 4 6లతోటి 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 88 పరుగుల వద్ద మరి రికల్టన్ రూపంలో 2వ వికెట్ను కోల్పోయింది ముంబై ఇండియన్స్. రికల్టన్ అండ్ విల్ జాక్స్ వీరిద్దరూ కలిసి 2వ వికెట్కి 35 బంతుల్లో 55 పరుగుల పార్ట్నర్షిప్ జోడించారు. సో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. మయాంక్ యాదవ్ వేసినటువంటి 10వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ 4 కొట్టగా విల్ జాక్స్ ఓ 6 ఓ 4 కొట్టడంతో 10 ఓవర్ల ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 105 పరుగులకు చేరుకుంది. ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి 12వ ఓవర్లో విల్ జాక్స్ బౌల్డ్ అయ్యాడు. సో 21 బాల్స్ ఆడినటువంటి విల్ జాక్స్ 3 4లు ఓ 6 తోటి 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 116 పరుగుల వద్ద విల్ జాక్స్ రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది ముంబై ఇండియన్స్. విల్ జాక్స్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ గేర్ మార్చి బౌండరీలతోటి చెలరేగాడు. రవి బిష్ణోయ్ వేసినటువంటి 13వ ఓవర్లో వరుసగా 6 4 4 కొట్టాడు సూర్యకుమార్ యాదవ్. అయితే 5వ స్థానంలో వచ్చినటువంటి తిలక్ వర్మ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా కేవలం 5 పరుగులు మాత్రమే చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తనదైనటువంటి శైలిలో రెచ్చిపోయాడు. అవేష్ ఖాన్ వేసినటువంటి 18వ ఓవర్లో 6 కొట్టి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆ మరుసటి బంతికే మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బాల్స్ ఆడినటువంటి సూర్యకుమార్ యాదవ్ 4 4లు 4 6లతోటి 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 180 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ను కోల్పోయింది. ఇక దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 19వ ఓవర్లో బాష్ ఓ 6 ఓ 4 కొట్టగా నమన్ధీర్ ఓ 6 కొట్టాడు. ఇక అవేష్ ఖాన్ వేసినటువంటి 20వ ఓవర్లో బాష్ అవుట్ అవగా చివరి బంతికి నమన్ధీర్ 6 కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే 5 బౌలర్లు బౌలింగ్ వేశారు. తలా 4 ఓవర్లు వేశారు. బౌలింగ్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి వికెట్ దక్కాయి. మయాంక్ యాదవ్, అవేష్ ఖాను వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. అయితే దాదాపు అందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ 4 జట్లు కూడా తలా 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు మెరుగ్గా ఉన్నందువల్ల గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో ఉంటే ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని సాధించినటువంటి ముంబై ఇండియన్స్ కూడా నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకొని 2వ స్థానానికి చేరింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 3వ స్థానంలో, ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4వ స్థానంలో నిలిచాయి. ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి లక్నో సూపర్ జెయింట్స్ 6వ స్థానానికి పడిపోయింది. మొత్తం 10 మ్యాచ్లు ఆడినటువంటి ఎల్ఎస్జీ 5 మ్యాచ్లలో గెలుపులు, 5 మ్యాచ్లలో ఓటమితోటి మొత్తం 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే 11 పాయింట్లతోటి పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ 7 పాయింట్లతోటి 7వ స్థానంలో ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 పాయింట్లతోటి 8వ స్థానంలో. ఇక రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా చెరి 4 పాయింట్లతోటి 9, 10 స్థానాలలో కొనసాగుతున్నాయి.